వెల్కమ్ టు వైఆర్బీ మీడియా హెల్త్ అండ్ బ్యూటీ. నేను మీ కళ్యాణి. ఈరోజు మనం ఆర్ఆర్ హాస్పిటల్స్ దమ్మాయిగూడ న్యూరో సర్జన్ డాక్టర్ రియాజ్ గారిని మీట్ అవ్వడానికి వచ్చాం. హాయ్ సార్, హౌ ఆర్ యూ? హాయ్, హలో, చెప్పండి. ఐమ్ ఫైన్. సార్, ఇప్పుడు బ్రెయిన్ సర్జరీ అనేది ఎవరికి చేస్తారంటే ఎలాంటి కండిషన్స్ ఉన్న పర్సన్స్కి అది అవసరం? బ్రెయిన్ సర్జరీ అనేది ఈ రోజుల్లో అయితే మోస్ట్ కామన్గా చేస్తున్నామండి. చాలా కండిషన్స్లో చేయాల్సి వస్తుంది. కొన్ని బ్రెయిన్ యాక్సిడెంట్స్, రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ వల్ల బ్రెయిన్లో రక్తం చేరుకోవడం, గడ్డగట్టడం, ఇట్లాంటి వాటి వల్ల చేస్తాం. లేదా బ్రెయిన్లో ఏమైనా బ్లడ్ క్లాట్స్ ఫామ్ అవడం వల్ల, సో ఇన్ఫాక్ట్స్ అంటే బ్రెయిన్ స్ట్రోక్స్లో సర్జరీస్ చేస్తాం. అలానే బ్రెయిన్లో రక్తనాళాలు ఏదైతే ఉబ్బిపోతాయో, అన్యూరిజమ్స్ అంటాం వాటిల్ని, దానికి సర్జరీస్ చేస్తాం. కొన్ని ఫిట్స్ కేసెస్లో ఏంది అంటే ఎపిలెప్సీ అంటాము. సో దాంట్లో ఎపిలెప్సీ సర్జరీస్. ఇంకోటి కొన్ని బ్రెయిన్లో గడ్డలు అంటే బ్రెయిన్ ట్యూమర్స్ ఫామ్ అవుతూ ఉంటాయి. టోటల్ బ్రెయిన్లో కానీ పోస్టీరియర్ ఫోసాలో కానీ ఇట్లా బ్రెయిన్ ట్యూమర్స్కి సర్జరీస్ చేస్తుంటాము. కొన్ని కండిషన్స్లో పార్కిన్సన్స్ డిసీజ్, అల్జైమర్స్, మూమెంట్ డిజార్డర్స్, డిస్టోనియాస్ అంటాము, వీటికి కూడా కొన్ని సర్జరీస్ చేస్తుంటాం. దే ఆర్ కాల్డ్ లైక్ డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్, ఇలా సర్జరీస్. సో బ్రెయిన్ సర్జరీస్ అనేది చాలా కండిషన్స్లో చేస్తుంటాం. బ్రెయిన్లో కనుక ఒకవేళ నీరు చేరిపోవడం అంటే హైడ్రోసెఫలస్, ఇట్లాంటి కండిషన్స్లో కూడా బ్రెయిన్ ఆపరేషన్స్ జరుగుతుంటాయండి.